హలో మిత్రులారా, ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. భార్యాభర్తల బంధం ఎలా ఉంటుంది, మంచి భార్య వస్తే అమ్మలాగా సేవలు ఎలా చేస్తుంది, ఎలా అర్థం చేసుకుంటుంది, ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా మరి. ఒక్కటే కూతురని చాలా బాగా చదివించాడు ఒక తండ్రి. అతను పేదవాడు, ఆయన కష్టపడి కూతుర్ని చదివించాడు. అమ్మాయి కూడా బాగా చదువుకుంది, జాబ్ తెచ్చుకుంది. జాబ్ తెచ్చుకున్న తర్వాత నాన్న చేసిన అప్పులన్నీ తీర్చింది. నాన్న వాళ్ళని బాగా చూసుకుంది, ఇల్లు కట్టించింది. కొంతకాలం తర్వాత మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేసుకోవడానికి. అబ్బాయి బిజినెస్ చేస్తాడు, కొన్ని కోట్ల ఆస్తి ఉంది. కానీ కట్నం ఎక్కువగా అడుగుతున్నారు. అమ్మాయి వద్దన్నది. కాదమ్మా, చేసుకో, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని అన్నాడు వాళ్ళ నాన్న. వద్దు నాన్న, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? పర్లేదు, నేను తీసుకొస్తాను, నేను కష్టపడతాను అన్నాడు. చాలా కష్టంగానే ఒప్పుకుంది. అబ్బాయి అడిగినట్లనే ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత అమ్మాయి చాలా బాధపడుతుంది. మా నాన్నకి నేను ఒక్కదాన్ని కూతుర్ని, నేను ఎప్పుడు మా పేరెంట్స్ని వదిలిపెట్టి రాలేదు. పెళ్ళైన తర్వాత వచ్చాను. వాళ్ళు ఎలా ఉంటారో, ఎలా బ్రతుకుతారో ఆలోచిస్తేనే ఏడుపు వస్తుంది అంటుంది. పర్లేదు, మనం చూసుకుందాం అని అబ్బాయి అంటాడు. మాటలకే అలా అంటాడు, కానీ పెళ్ళైన కొన్ని రోజులకే మార్పు వస్తుంది. అమ్మాయిని ఇంట్లో పని మనిషిలా చూస్తాడు. ఇంట్లో పని చేయాలి, పని చేపించాలి. ఇంటికి వస్తే అబ్బాయి పడుకోబెట్టాలి, సేవలు చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక్కరోజు కూడా భార్యలాగా చూడలేదు, కనీసం కబుర్లు చెప్పలేదు. ఎప్పుడు బిజీ బిజీ అంటూ ఉంటాడు, వర్క్ టెన్షన్లో ఉంటాడు. అమ్మాయి కూడా అర్థం చేసుకుంటుంది. డబ్బులు అడిగినా ఇవ్వడు, ఎందుకు ఎందుకు అంటూ ఉంటాడు. షాపింగ్, చీరలు అంటే ఎంతో కొంత ఇస్తూ ఉంటాడు. కొంతకాలం తర్వాత అబ్బాయి బిజినెస్ లాస్ అవ్వటం జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు డబ్బులు అడుగు, ఎంత ఇచ్చారు అని ఆ లెక్కలు అడుగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులన్నీ తీసుకుంటూ ఉంటాడు. అయినా సరే సైలెంట్గా ఉంటుంది. ఇంకొన్ని రోజుల తర్వాత ఏకంగా బిజినెస్ దివాలా తీస్తుంది. చాలా బాధపడతాడు, ఏం చేయాలో తెలియదు. ప్రతి ఒక్కరికి దూరం అవుతా ఉంటాడు. ఆఖరికి పిల్లాన్ని కూడా అర్థం చేసుకోడు. తర్వాత మంచి బిజినెస్ ప్లాన్ ఆలోచించి మనీ ఇన్వెస్ట్ చేయటానికి ఇన్వెస్టర్స్ని అడుగుతూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ భార్య ఎంత కావాలో అంత తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్కి ఇస్తుంది. ఇవి ఎక్కడవి డబ్బులు, ఎలా వచ్చాయి అని అంటాడు. నేను మీకు తెలియకుండా జాబ్ చేస్తున్నానండి, ఇంత చదివాను, నా చదువు అంతా వేస్ట్ కాకూడదు. ఇంట్లో పని చేసుకుంటూనే నా జాబ్ నేను చేస్తున్నాను. నైట్ టైం మీరు పడుకున్నా కూడా నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను. ఆ డబ్బే ఇది, కొంత మా అమ్మా నాన్నకి పంపిస్తూనే ఉంటాను. కూతుర్ని బాగా చదివించి వాళ్ళు చాలా అప్పులు చేశారు. కొడుకులాగా చూసుకుంటుంది అనుకున్నారు. ఇప్పుడు చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారండి? మా అమ్మా నాన్నకి నేను
వాళ్ళు నాకు, అంతేకాని వాళ్ళకి ఇంకెవ్వరూ లేరండి అని అంటుంది. మీకు తెలియకుండా జాబ్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి అని అన్నది. ఇన్ని రోజులు కొడుతున్నా తిడుతున్నా ఎందుకు హ్యాపీగా ఉన్నావు? మీరు నా భర్త అండి. ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ బ్రతకాలని మా నాన్న చెప్పాడు. మా నాన్న నేర్పించాడు. మన వాళ్ళ కోసం ఎంత కష్టమైన పని అయినా చేయాలని, అవసరమైతే నిద్రపోకుండా పని చేయాలని మా నాన్న నేర్పించాడు. అందువల్లనే నవ్వుతూ ఉంటున్నా. అప్పటి నుంచి అబ్బాయి బిజినెస్లో పార్ట్నర్గా చేసుకొని, భార్యను అర్థం చేసుకొని ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టాడు. అర్థం చేసుకునే భార్య వస్తే అమ్మ కన్నా ఎక్కువగా అర్థం చేసుకుంటుంది, అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. భార్యని మనం ప్రేమించకపోతే మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. అంతేకాని తన ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. అమ్మ లాంటి భార్య వస్తే. కొంతమందికి ఎలాంటి భార్యలు వస్తున్నారో మీరే తెలుసుకోవాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.